అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో పాలకూర గోధుమ పిండితో పాలక్ రోటీ రెసిపీ చూపిస్తాను. పొరలు పొరలుగా వచ్చి సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుంది. ఇలాంటి గ్రేవీ కర్రీలోకి ఇలా చపాతీలు చేసుకున్నామంటే హెల్తీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి. వీడియో చూశాక మీరు ట్రై చేయండి. రెసిపీ విధానం చూసేద్దాం రండి. ఈ రెసిపీ కోసం ముందుగా పాలకూరని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లోకి 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లంను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మనం కడిగి పెట్టుకున్న పాలకూర అంతటిని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్నాక ఇలా ప్యూరీ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ ప్యూరీని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని తర్వాత 1.5 కప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను. మీకు కావాల్సిన క్వాంటిటీలో బట్టి తీసుకోండి. పాలకూరని బట్టి గోధుమ పిండి తీసుకోవాలి, గోధుమ పిండిని బట్టి పాలకూర తీసుకోవాలి ముందుగానే. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి, చపాతీ పిండి లాగానే. మనకి కొంచెం లూజ్గా అట్లా అయిందనుకోండి, గోధుమ పిండి వేసుకొని కలుపుకోండి. కొంచెం గట్టిగా అట్లయితే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా సెమీ సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకొని మనం వెంటనే ఈ రోటీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికి నానబెట్టే పని లేదు. పిండిని సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కొంచెం పిండిని తీసుకొని బాల్లాగా చేసుకొని పొడి పిండి చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఫస్ట్ మనం వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా చేత్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి పొరలు పొరలుగా రావాలంటే ఇలా చేయండి. చాలా సాఫ్ట్గా వస్తుంది, పొరలు పొరలుగా కూడా వస్తుంది. ఇలా ఒక మడత పెట్టాక మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక చపాతీని 4 పొరల్లాగా ఇలా మడత పెట్టుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఎడ్జెస్ అన్నీ ఇలా రౌండ్గా సెట్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. ఈసారి మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా కొంచెం మీడియంగా ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా ఒత్తేసుకొని మనం తీసుకున్న పిండి అంతటిని కూడా ఇలాగే చేసేసుకొని ఈ చపాతీ రేకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పాలకూర మనకి చాలా హెల్దీ అండి. తప్పకుండా ఏదో ఒక రూపంలో పిల్లలకి ఇచ్చేటట్టు చూసుకోండి. ఇలా అన్నింటినీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి కాల్చేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత ఒక ప్యాన్లోకి నేనైతే ఆయిల్లో వీటిని చేస్తున్నాను. మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే ప్లెయిన్గా అయినా అలాగే కాల్చుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్ వేసుకొని చేస్తున్నాను టేస్టీ కోసమని. నేను కొన్ని ఆయిల్లో వేశాను, కొన్ని ఆయిల్ లేకుండా వేశాను. మీ ఇష్టం అండి, ఆయిల్ అనేది పూర్తిగా ఆప్షనల్. ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవడమే. మీరు ఈ వీడియో చూసి ఇలాగా మీరు ట్రై చేస్తే కనుక ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ బఠానీ కర్రీలోకి సర్వ్ చేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.